ఇంకొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు మాట్లాడడానికి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి, బీజేపీకి ఎందుకు ఓటేయాలి అనే ఒక క్వశ్చన్ అయితే అందరికీ రేజ్ అవుతూ ఉంటుంది. మరి ప్రజలు ఎవరికి ఓటేస్తారు, మరి ఎవరు వచ్చి ఓటు అడిగితే ఏ విధంగా స్పందిస్తారు, వాళ్ళ నాడు ఎలా ఉందనేది కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. ఎక్కడన్నా ఉంది? మాది నారాయణఖేడ్ నియోజకవర్గం, మెదక్ జిల్లా. నారాయణఖేడ్. ఓకే. ఇప్పుడు ఎవరన్నా ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? నారాయణఖేడ్ కాంగ్రెస్ గెలిచింది. దగ్గరలో భూపాల్ రెడ్డి గారు ఓడిపోయారు. ఓకే, కాంగ్రెస్ గెలిచింది, అధికారంలో ఉంది. ఎట్లుందన్న 4 నెలల పాలన? ఏముందండి, విపరీతమైన పరిస్థితి అంటే కరువు వచ్చింది, బాగా వర్షాలు లేవు, వాటర్ లేదు. దానివల్ల గ్రౌండ్ స్టోరేజ్ మొత్తం తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల ఏముందంటే పంటలను ఎండిపోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే మేజర్గా మన ఇక్కడ నారాయణఖేడ్లో వచ్చేసి బాగా కరువు ప్రాంతం అయినప్పటికీ మా సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ అని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది. దాన్ని రద్దు చేసి పడేశారు. రద్దు చేసి సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ రావడం వల్ల ఏమైందంటే ఆ బ్యాక్వర్డ్ క్లాస్ అయినటువంటి జైరాబాద్ కానీ, నారాయణఖేడ్ కానీ, ఆందోళ్ కానీ, సంగారెడ్డి కానీ ఈ ప్రాంతాలన్నిటికీ వాటర్ బాగా వచ్చేది. సో దానివల్ల బాగా ఇబ్బందికరంగా ఉంది. ఈ 4 నెలల్లో మాత్రం ఏం అభివృద్ధి లేదు. ఒకటి, ఆడవాళ్లకు 4,000 పెన్షన్ ఇస్తా అని చెప్పిండు, వృద్ధులకు అది ఇవ్వలేదు. 2,000 నరిస్తా అని చెప్పిండు, అది ఇవ్వలేదు. ఏదైనా ఇచ్చిందంటే ఒకటి బస్ ఫ్రీ పెట్టాడు. బస్ ఫ్రీ ఎందుకు పెట్టాడు అర్థం కావట్లేదు. దాంట్లో చాలా అయిందండి. సరే, మన మ్యారేజ్ అయిందంటున్నావు, మీ వైఫ్ కు ఏమన్నా 6,000 మిగులుతున్నాయా నెలకి? 6,000 ఏడొస్తుందండి. సీఎం గారు చెప్తున్నారు కదా. సీఎం చెప్తున్నాడు కదా 6,000 లేదండి. 6,000 అసలు బస్ ఫ్రీ ఎవరు ఇవ్వమని చెప్పారు? వాస్తవానికి బస్ ఫ్రీ అనేది నువ్వు లేడీస్ కాకుండా స్టూడెంట్స్కి ఇచ్చే బాగుండేది. స్టూడెంట్స్కి ఇచ్చి వృద్ధులకు ఇస్తే బాగుండేది, ఇంకా చాలా ఉండేది. దాంతోపాటు ఈరోజు ప్రభుత్వానికి చాలా లోటు. రోజు 4 కోట్లు అనేది ప్రభుత్వానికి చాలా లోటు. దానివల్ల గిట 33 జిల్లాలు కేసీఆర్ చేసినప్పుడు 33 జిల్లాలకు నవోదయ పాఠశాల ఇంతవరకు ఇవ్వలేడు మోడీ. అలాగే ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేడు. సో దానివల్ల మనం బీజేపీకి ఎంచుకోవడం అనేది చాలా తప్పు. ఈ తెలంగాణ రాష్ట్రం అసలు బీజేపీలో అసలు కాంగ్రెస్ కాదు, ఇటు బీఆర్ఎస్ కాదు, బీజేపీ ముందంజలు ఉండబోతుంది అంటారు అందరూ. లేదండి, తెలంగాణ అనేది ఉద్యమాలతో కూడుకున్న రాష్ట్రం. ఎంతో మంది అమరవీరులు త్యాగం చేసే రాష్ట్రం ఇది. అక్కడ రాష్ట్రాల లెక్క ఉండదు. తెలంగాణ ప్రత్యేకమైన స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ గొంతుకని పార్లమెంట్ వినిపించాలంటే కంపల్సరీ తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటేనే బాగుంటుంది. అది కేసీఆర్ ప్రభుత్వంలో, కేసీఆర్ హయాంలో గెలుచుకొని మన అస్తిత్వాన్ని, మన ఉన్న పరిస్థితులను పార్లమెంట్ లో గెలిపించాలని. మీరేమో కేసీఆర్ గెలవాలంటున్నారు, నెక్స్ట్ ఏమో కోమటిరెడ్డి కావచ్చు, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సీఎం కావచ్చు, ఆ మంత్రులు అందరూ కూడా ఓకే ఈవెన్ చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా ఓకే మొత్తం కేసీఆర్ అవినీతి చేసిండు, హరీష్ రావు ఏమో మేడిగడ్డలో అవినీతి చేసిండు, కేటీఆర్ ఏమో వేరే దాంట్లో ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు, కవిత ఏమో లిక్కర్ స్కామ్లో ఉంది, కేసీఆర్కి ఏమో కాలు విరిగింది, ప్యాచర్ అయింది. ఇవన్నీ చూస్తుంటే అసలు బీఆర్ఎస్ ఉండదు అంటున్నారు, మీరేమో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు. ఏ విధంగా? ఒకటి అండి, కేసీఆర్ అవినీతి చేసిన అనేది చాలా తప్పు. కేసీఆర్ ఈ తెలంగాణకు ప్రాణదాయకమైనటువంటి కాళేశ్వరాన్ని కట్టాడు. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, ఎన్నో కెనాల్స్ ఉన్నాయి, ఎన్నో కాలువలు ఉన్నాయి, సొరంగాలు ఉన్నాయి. దానివల్ల రంగనాయక సాగర్ కానీ, సింగూరు కానీ మాకు ఇలా వాటర్ చాలా మంది తీసుకొచ్చి భూగర్భ జలాలను పెంచి చాలా వరకు పంటలు పండాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు మన 10 ఏళ్ల కింద తెలంగాణ రాకముందు ధాన్యం అనేది పండేది కాదు. అలాంటిది ఇప్పుడు పక్క రాష్ట్రాలకి వచ్చి మన దగ్గర పనులు చేసుకుంటూ అమలు చేసుకుంటూ తెలంగాణ దేశానికే ప్రామాణికమైంది. రైతు విషయంలో ధాన్యం పండించలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది. కాబట్టి కంపల్సరీ అనేది కాళేశ్వరం అనేది ప్రాజెక్ట్ అనేది అవినీతిగా కూడుకున్న ప్రాజెక్ట్ కాదు. ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం అనేది చాలా ఈ తెలంగాణకు గుండెకాయ లాంటిది. సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే 1,00,000 కోట్ల అవినీతి అట కదా. 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు ఎట్లయితే అర్థం కాదు. దాని ప్రాజెక్ట్ వేమే 1,00,000 కోట్లు ఎట్లా అవుతుంది ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు? అదే ఇప్పుడు యాసంగి ఒడ్లు వస్తున్నాయి, మీ ఏరియాలో బోనస్ ఇస్తున్నారన్న? ఇంకా స్టార్ట్ కాలేదు. మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు వీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీ ఏంటంటే 500 రూపాయలు మీరు బోనస్ ఇస్తామని చెప్పారు క్వింటాల్కి, అది ఇవ్వండి. తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత 9 సంవత్సరాలలో రైతులు చాలా సుఖ సంతోషాలు చాలా ఉన్నారు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఐకేపీల ద్వారా ధాన్యం కొనుక్కోవడం ద్వారా, ఇవన్నీ ద్వారా తెలంగాణ ఉన్న రైతులు చాలా సంతోషంగా ఉండేవారు. ఈ 3 నెలల్లో ఇక్కడ ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ నల్లగొండ కానీ, సూర్యాపేట కానీ, తెలంగాణ నార్త్ ఖమ్మం కానీ అక్కడ భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలు నిండిపోయినాయి చాలా వరకు. దాని విషయంలో మన కేసీఆర్ చూసారు. మీకు మీ పార్టీల నుంచి అందరూ మారిపోతున్నారు, అంటే పక్క పార్టీలకు వెళ్తున్నారు. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? పార్టీ మార్పుని ఎలా చూస్తారు? ఒకటి అండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ ఒక్కడే ముందుకు వచ్చినారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్, జయశంకర్ సార్ ఇద్దరు తప్ప ఎవరు లేరు పార్టీలో. తర్వాత అస్తిత్వం పొందుకుంటూ వచ్చినప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరూ వచ్చి వలసల వచ్చి బీఆర్ఎస్లో ఉన్నారు.
ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, చిన్న జస్ట్ 2% ఓడిపోయింది. దాన్ని పరిగణలో తీసుకొని చాలా మంది వెళ్ళిపోతున్నారు. వెళ్ళే వాళ్ళు వెళ్ళండి, కానీ కొత్త నాయకులు వస్తారు. అసలు మీ క్యాడర్నే అది చేయలేదని చెప్తున్నాడు కడియం శ్రీహరి డైరెక్ట్. క్యాడర్ నా చేయకపోతే కడియం శ్రీహరి టీడీపీ పార్టీలో ఉన్న తర్వాత టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఎంపీ అయ్యిండు, టీఆర్ఎస్ పార్టీ ద్వారా ఎంపీ అయ్యిండు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యిండు, ఎమ్మెల్సీ అయి మన ఎమ్మెల్యే గెలిచిండు. లాస్ట్కు సీఎం కేసీఆర్ తర్వాత డిప్యూటీ సీఎం గిట్ట కడియంకి ఇచ్చారు. ఈయన చాలా హోదా అనుభవించారు కడియం శ్రీహరి. ఈరోజు పార్టీ ద్రోహం చేసి వెళ్ళిపోయింది వాస్తవం చెప్పాలంటే. అక్కడ రాజాని వదులుకొని కడియం శ్రీహరిని మేము దగ్గర తీసుకోవడం వల్ల మాకు అక్కడ స్టేషన్ కాన్పూర్లో మొత్తం పార్టీ అనేది అస్వతం లేకుండా అయిపోయింది. ఆర్ రమేష్ గారు వెళ్ళిపోవడం అట్లా. సో దానివల్ల నెక్స్ట్ ఏపూర్ సోమన్న ఓకే, నిన్న మొన్న కరీంనగర్ సభలలో కూడా ఈయన పెద్ద పాటలు పాడిండు కాంగ్రెస్కి వ్యతిరేకంగా. ఈరోజు కాంగ్రెస్లో పోయి అసలు కేసీఆర్ కుటుంబమే ఉద్యమం చేయలేదు అంటుండే. ఎలా చూస్తారు? ఏపూరు సోమన్న అంటే మాకు చాలా అభిమానం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో ఎన్నో పాటలతోని తెలంగాణ అస్తిత్వాన్ని ముందు గల వినిపించిన ఏపూరు సోమన్న ఈరోజు ఎందుకో మరి పార్టీ మారి అట్లా కేసాయటం అనేది మంచిది కాదు వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏది ఉన్నప్పటికీ రైతులు కానీ, తర్వాత కర్షకులు కానీ, కార్మికులు కానీ, ఉద్యోగ సంఘాలు కానీ, విద్యార్థి నాయకులు కానీ చాలా మంది ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. దానికి నాయకత్వం వహించిన వాడు కేసీఆర్. ప్రాణం పెట్టి నాయకత్వం వహించి తెలంగాణ తీసుకొచ్చిన వాడు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ను ఈరోజు ఒంటరి చేసిన అనుకోవద్దు ఎవరు. నాయకులు పోవచ్చు కానీ కార్యకర్తలు అట్లే ఉన్నారు. కార్యకర్తలు కంపల్సరీ రాబోయే ఎలక్షన్లో కంపల్సరీ కేసీఆర్ తీసుకుంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ ఎంపీ ఎలక్షన్లో మినిమం 17 సీట్లు మా టార్గెట్ కంపల్సరీ ఉన్నది, తీసుకొస్తాం. అట్లా గెలుస్తారా? కంపల్సరీ గెలుస్తామండి. ఏ ధైర్యంతో చెప్తున్నారు? మేము పెట్టిన పథకాలే మాకు గెలిపిస్తాయి ఫస్ట్. అంటే మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పథకాలు ఎలా మరి అక్కడ చిన్న పొరపాట్ల ద్వారా తక్కువ పర్సెంట్ ఓడిపోయినాము. అది ఇప్పుడు లేకుండా అందరినీ కలుపుకొని కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ 17 సీట్లలో గెలుస్తుంది, అది పక్కా. ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నట్టు కేసీఆర్ను ఒంటరిగా చాలా మంది వెళ్ళిపోయారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బాలక సుబ్రహ్మణ్యన్ కానీ, యాదర్ కిషోర్ అన్నన్ కానీ, గువా భారత్ కానీ, మన ఎర్రల శ్రీనివాస్ అన్నన్ కానీ, ఈ పక్క ఇదే కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం మా క్రాంతన్న ఒక జర్నలిస్టు, సామాన్యమైన కుటుంబంలో క్రాంతన్న, అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన ఘనత కేసీఆర్ది. నాయకులు ఎక్కడ కురువేరండి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో పుట్టుకొస్తారు. ఇంకా చాలా మంది ఉస్మానియా సిటీలో చాలా మంది ఉన్నారు, వస్తారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు తెలంగాణలో అంటున్నారు. తప్పు అండి. బీఆర్ఎస్ పార్టీలో కొత్త నాయకులు వస్తారు. రాబోయే ఎలక్షన్లో కంపల్సరీ అసెంబ్లీలో 100% మేము గెలుస్తాం. ఈ పరిస్థితి కనుక ఇట్లే కంటిన్యూ అవుతాయి. ఇంకా ఫైనల్గా రైతుల విషయానికి వద్దాం. రైతుల విషయానికి అసలు రైతులు అబద్ధం ఆడుతున్నారా లేకపోతే ప్రభుత్వం అబద్ధం ఆడుతున్నారా? రైతు బంధు ఇచ్చినామనో వాళ్ళు అంటున్నారు, రైతు బంధు ఇవ్వలేదనో వీళ్ళు అంటున్నారు. మరి ఏంది పరిస్థితి? మీకు కూడా చుట్టుపక్కల తెలిసి ఉంటుంది. ఒకటే అండి, ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదు. ఇక్కడ చాలా మంది రైతులు ఏంటంటే పొరపాటున కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ పైన ఎందుకు అంత కోపం? కొన్ని చిన్న పథకాల ద్వారా కొన్ని మిస్అండర్స్టాండింగ్ అయింది, అది వాస్తవమే. కాకపోతే ఏంటంటే దాని విషయంలో పరిగణలో తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఇప్పుడు చాలా మంది 4 నెలల్లో చాలా మంది బాధపడుతున్నారు. రుణమాఫీ లేదు, రైతు బంధు గిట్ట 5 ఎకరాల లోపు అని చెప్పాడు, అది గిట్ట 3 ఎకరాల వరకు ఇచ్చారు. అది కూడా కొన్ని జిల్లాలకు, ఖమ్మం జిల్లాలకు ఫుల్ పేజ్ ఇచ్చేయండు, వేరే జిల్లాకి ఇంక ఇవ్వలేదు. సో కాబట్టి ఏంటంటే రైతులు ఎక్కడికి సాటిస్ఫై లేరు. ముఖ్యంగా ఏంటంటే రైతు పెట్టుబడి పెట్టిన పంటకి ఇప్పుడు ఆ డబ్బులు వచ్చే పొజిషన్ ఇప్పుడు లేదు, ఎండిపోయి చాలా వరకు. చాలా మంది అంటారు కాళేశ్వరం అనేది ఫెయిల్ ప్రాజెక్ట్ అని చెప్పి. కాళేశ్వరం ద్వారా వాటర్ రావడం వల్ల, కెనాల్ ద్వారా రావడం ద్వారా పక్కన ఉన్నటువంటి బోర్లు, భూగర్భ జలాలు పెరిగి దాంతో బోర్లు బాగా వాటర్ పోసి రైతులు బాగా బాగుపడ్డారు. అది జరిగింది 9 సంవత్సరాలు, అది జరిగి కేసీఆర్ పని. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. కాళేశ్వరం అంటే ఏదో ఫెయిల్ ప్రాజెక్టు. ఈరోజు మేడిగంటలో 2 పిల్లర్లు కుంగిపోయినాయి, వాటర్ వాస్తవమే. దాన్ని రిపేర్ చేసి ఎక్కడో కిందికి పోతున్నాయి వాటర్ అంతా. చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాయి చాలా వరకు వాటర్. ఇక్కడ ఏ పార్టీకి వెళ్ళిపోతుంది? ఇక్కడ 100% అండి. జైరాబాద్లో, మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గాలలో 100% బీఆర్ఎస్ పార్టీని గెలుచుకుంటాం. మా గాలి కుమార్ కానీ, తర్వాత మా వెంకటరామరెడ్డిని కానీ గెలుచుకుంటాం కంపల్సరీ. మీరు గెలుచుకుంటారు అని చెప్తున్నారు, ఓకే. మరి నెక్స్ట్ సెకండ్ ప్లేస్ ఏది ఉండబోతుంది? సెకండ్ ప్లేస్ అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలండి, కాంగ్రెస్ బీజేపీ నిర్ణయించుకోవాలి. ఫస్ట్ మాత్రం కంపల్సరీ మేము ఉంటాం. ఉంటుంది కదా కొంతమంది అభ్యర్థుల మధ్య టఫ్ ఉంటుంది, అంటే బీఆర్ఎస్ వర్సెస్ ఏముంటుంది. అఫ్ కోర్స్ మీరు బీఆర్ఎస్ పార్టీ అయి ఉండొచ్చు, అలా చెప్తున్నారు కావచ్చు, చెప్పండి. అంటే కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని పార్లమెంట్ వ్యవస్థలో కొన్ని పరిస్థితులు బట్టి ఉంటాయి అట్లా. కానీ మేమైతే 100% ఫస్ట్ పొజిషన్ మేము ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ 100% ఉంటాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో ఓటర్లు కూడా చాలా మంది మేము అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్ను ఓడగొట్టమని చాలా తప్పు చేసినాము, ఇప్పుడు తప్పు చేయమనేది బాగా నిర్ణయించుకున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళే ఓట్లేస్తారు.